वेदेश मुनिसत्पादा सेवा संप्राप्त वैभवान् यादवार्यान्न वरसुधा टीकाकारान् वयं नुमः। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विश्वोदयाः तान् नमस्ते गुरून् मम। श्रीगुरुभ्यो नमः। सृष्टस्थितप्ययः नेतिदिशितमो बन्धमोक्षाश्च यस्मात् तस्य श्री ब्रह्मरुद्रप्रभृतिः सुरनरद्वीषशत्रुत्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दो अव्ययो यो गुरुपि परमः चिन्तयेतं महान्तम् जन्माद्यस्य हेतोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरदायादिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र सर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मप्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्धोरुध्यवरुध्यते अत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः नैमिषे अनिमिषक्षेत्रे ऋषयश्रवणकादयः सत्रं स्वर्गाय लोकाय सहस्रसममासत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। स्वसस्वसामग्रसन्मङ्गलानि भवन्तु श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिल पुरुषार्थसाधनीभूते श्रीमद्भागवततात्पर्यनिर्णये अद्य किञ्चित् पूर्वकथाप्रमेय अनुवादः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम् हरिः ओम्। ద్వితీయ స్కందము 5వ అధ్యాయము 18వ శ్లోకము ఇవాళ పాఠంలో మనం ప్రారంభం అనేది చేస్తున్నాము. సత్వం రజస్తమైతి నిర్గుణస్య గుణాస్త్రయః స్థితి సర్గ నిరోధేషు గృహీత మాయయా విభోః. సత్వం రజస్తమైతి నిర్గుణస్య గుణాస్త్రయః స్థితి సర్గ నిరోధేషు గృహీత మాయయా విభోః. భగవంతుడికి సత్వరజ తమో గుణాల యొక్క అవసరము లేదు. అవి ఉంటేనే సృష్టి చేయగలడు అనే పరిస్థితి కూడా లేదు. అయినా సత్వరజ తమో గుణాలు ఉన్నాయి, సరేలే వాటిని ఉపయోగించుకుందాము అని ఉపయోగించుకుంటాడు భగవంతుడు. అలా అని చెప్పి ఆ సత్వరజ తమో గుణాలు భగవంతుడిలో ఉన్నాయి అని అనుకోకండి. నిర్గుణస్య ప్రాకృతికమైన ఎటువంటి గుణములు లేనటువంటి అప్రాకృతమైన అనంత గుణములు ఉన్న ఆ భగవంతుడికి ఆయన అధీనంలో ఉండేటటువంటివి గుణాస్త్రయ 3 గుణాలు అనేవి ఉన్నాయి. అవే సత్వ రజ తమ అనేవి. సత్వగుణాన్ని ఉపయోగించుకొని స్థితిని కలగజేస్తాడు జగత్తుకి భగవంతుడు. రజోగుణాన్ని ఉపయోగించుకొని సర్గ అంటే సృష్టి అనేది చేస్తాడు. తమో గుణాన్ని ఉపయోగించుకొని ప్రళయం అనేది చేస్తాడు భగవంతుడు. నిరోధం అంటే ప్రళయం అని అర్థం. ఇలా ఈ 3 గుణాల ఆవశ్యకత లేకుండా ఉన్నప్పటికీ కూడా ఆ 3 గుణాలని ఉపయోగించుకొని సర్వసమర్థుడైన భగవంతుడు తన సంకల్ప శక్తికి అనుగుణంగా, తన ఇచ్ఛకి అనుగుణంగా
ఈ 3 గుణాలని తీసుకొని 3 రకాలుగాను కూడా జగత్తు యొక్క వ్యాపారాలు అనేవి చేస్తాడు. కానీ ఈ గుణాలు అనేవి భగవంతుడికి బంధకంగా ఉండవు. భగవంతుడి అధీనంగా ఉంటాయి గానీ, భగవంతుడికి బంధకంగా ఈ గుణాలు అనేవి ఉండవు. అటువంటి ఆ 3 గుణాలని ఎలా పడితే అలా తీసుకుంటాడు. యుగపత్ క్రమశోపి వా ఇత్యస్య పరిహారః గృహీతాః అని అన్నారు. అంటే ఈ 3 రకాల గుణాలని తీసుకుంటాడు భగవంతుడు అని చెప్పారు. 3 గుణాలను తీసుకుంటాడు అంటే ఎలా? ఎలా పడితే అలా తీసుకుంటాడు అని అభిప్రాయం. దాన్ని చెబుతారు తాత్పర్యంలో ఆచార్యుల వారు. యుగపత్ ఒకేసారి 3 గుణాల్ని ఉపయోగించుకొని సృష్టి స్థిత్యాదులు చేయగలడు. లేదా ఒకటొకటిగా ఉపయోగించుకొని సృష్టి స్థిత్యాదులు చేయగలడు భగవంతుడు. ఇలా ఆయన ఇచ్చకి తగ్గట్టు 3 గుణాలు అనేవి ఉపయోగించుకుంటాడు. దాన్నే చెబుతారు ఆచార్యుల వారు. యుగపత్ క్రమశోవాపి ఒకేసారి 3 తీసుకోగలడు. లేదా క్రమక్రమంగా ఒక్కొక్కటి తీసుకుంటాడు. అంటే సృష్టి చేయాలి, రజోగుణం తీసుకుంటాడు. స్థితి చేయాలి, సత్వగుణం తీసుకుంటాడు. ప్రళయం చేయాలి, తమోగుణం తీసుకుంటాడు. మొత్తానికి ఈ రకంగా సత్వం రజస్తమ ఇతి, సత్వము రజస్సు రజోగుణము తమోగుణము అనే 3 రకాల గుణాలని భగవంతుడు తన అనుకూలానికి తగ్గట్టు తనకు ఎలా పడితే అలా వాటిని ఒకేసారి అయినా ఉపయోగించుకుంటాడు, లేదా వేరువేరుగాను ఉపయోగించుకుంటాడు. దానికి ప్రమాణం చెబుతారు. బ్రహ్మవైవర్త పురాణంలోని వచనం, నిత్యం గృహీత సత్వాద్యాః స్థిత్యాదిషు విశేషతః. నిత్యం గృహీత సత్వాద్యాః స్థిత్యాదిషు విశేషతః యుగపత్ క్రమశశ్చైవ గృహ్ణాతి భగవాన్ స్వయం. నిత్యం గృహీతాః, నిత్యము కూడా ఈ సత్వరజ తమో గుణాలని స్వీకరించి ఉంటాడు భగవంతుడు. స్థితి కలగజేయాలి, తమస్సు స్థితి కలగజేయాలి, ప్రళయం కలగజేయాలి, మొదలైనవన్నీ కూడా కలగజేయాలి అంటే ఆ గుణాలని ఆ సందర్భానికి వాడుకుంటాడు. అలా అని చెప్పి ఒకటి తర్వాత ఒకటి వాడుకోవాలని ఏం లేదు. యుగవత్ క్రమశశ్చైవ ఒకేసారి 3 వాడుకొని అన్నీ చేయగలడు. లేదా క్రమకి అనుగుణంగా ముందు సృష్టి, తర్వాత స్థితి, తర్వాత లయం, ఈ రకంగా క్రమకి అనుగుణంగాను కూడా స్వీకరిస్తాడు భగవంతుడు. ఈ రకంగా భగవంతుడు తన స్వేచ్ఛతోనే, తన సంకల్పానికి అనుగుణంగానే, తనకు అవసరం లేకపోయినా వాటి మీద ఆధారపడేటటువంటి సందర్భం అనేది లేనప్పటికీ కూడా ఆ భగవంతుడు సత్వరజ తమో గుణాలని ఈ రకంగా తీసుకొని వాటిని ఉపయోగించుకొని జగత్తుకు సంబంధించి సృష్టి స్థితి సంహారాదులన్నీ కూడా కలుగజేస్తాడు. కార్యకారణకర్తృత్వే ద్రవ్యజ్ఞాన క్రియాశ్రయాః బధ్నంతి నిత్యరా ముక్తం మాయినం పురుషం గుణాః. కార్యకారణకర్తృత్వే ద్రవ్యజ్ఞాన క్రియాశ్రయాః బధ్నంతి నిత్యరా ముక్తం మాయినం పురుషం గుణాః. కార్యకారణకర్తృత్వే ద్రవ్యజ్ఞాన క్రియాశ్రయాః బధ్నంతి నిత్యదా ముక్తం మాయినం పురుషం గుణాః. ఈ గుణాలు అనేవి ఎల్లవేళలాను కూడా బంధకంగానే ఉంటాయి జీవులకి. కానీ భగవంతుడికి అవి బంధకాలుగా లేవు. కార్యకారణ కర్తృత్వే, కార్యము కారణం. కార్యము అంటే బ్రహ్మాండము, కారణము అంటే మూల ప్రకృతి. మొత్తానికి కారణాన్ని ఉపయోగించుకొని కార్యం అనేది నిర్మాణం అవ్వాలి అంటే దానికి కర్తృత్వం అనేది ఉండాలి. కర్తృత్వంతో పాటు ద్రవ్య జ్ఞాన క్రియాశ్రయ, ఆ ద్రవ్యముల యొక్క జ్ఞానము, క్రియముల యొక్క ఆశ్రయము, ఇవే నానా రకాలుగాను కూడా ఆ సత్వరజ తమో గుణాల ద్వారా కలిగి
జీవులను బంధించి వేస్తాడు ఆ భగవంతుడు అనే విషయాన్ని చెబుతారు. తాత్పర్యంలో విస్తారంగా ఈ శ్లోకానికి అభిప్రాయం కూడా చెబుతారు. జ్ఞానేంద్రియైశ్చ మనసా సత్వం బధ్నాతి పూరుషం. జ్ఞానేంద్రియైశ్చ మనసా సత్వం బధ్నాతి పూరుషం. ఆ సత్వగుణం అనేది జ్ఞానేంద్రియాలని నిమిత్తం చేసి, చక్షుషేంద్రియం, ఘ్రాణేంద్రియం, రసనేంద్రియం, త్వగీంద్రియం, శ్రోత్రేంద్రియం, ఇలా జ్ఞానేంద్రియాలు అనేవి ఏవైతే ఉన్నాయో అటువంటి జ్ఞానేంద్రియాలని ఉపయోగించుకొని ఆ జ్ఞానేంద్రియాలని నిమిత్తం చేసి మనస్సుని కూడా నిమిత్తం చేసి సత్వము అనేది అంటే సత్వగుణము అనేది జీవుణ్ణి బంధించి వేస్తుంది. 3 గుణాలు బంధకాలే, మొత్తానికి సత్వగుణము కూడా బంధకమే. జ్ఞానేంద్రియాలని నిమిత్తం చేసి, మనస్సుని నిమిత్తం చేసి, వాటి రెండిటి నిమిత్తంతో జ్ఞానేంద్రియ మానసికమైన ప్రక్రియతో సాత్వికుణ్ణి అంటే సత్వం అనేది జీవుణ్ణి బంధించి వేస్తుంది. రజః కర్మేంద్రియైర్నిత్యం శరీరేణ తమస్తత. రజోగుణం అనేది జీవుడి యొక్క కర్మేంద్రియాలని నిమిత్తం చేసి ఆ జీవుడి యొక్క కర్మేంద్రియాల ద్వారా బంధనం అనేది కలగజేస్తుంది రజోగుణం. నిత్యం శరీరేణ తమస్తత. తమోగుణం అనేది శరీరం మొదలైన వాటిని నిమిత్తం చేసి మనకు బంధనం అనేది కలగజేస్తుంది. ఆంతరం యత్తు కర్తృత్వం తత్సత్వేన అభిమన్యతే. రజసా త్వభిమన్యేత కరణై కర్మకారణై శారీరం వేదనాద్యం తు తమసా యభిమన్యతే. ఆంతరం యత్తు కర్తృత్వం తత్సత్వేన అభిమన్యతే. జీవుడి యొక్క ఆంతరంగికమైన కర్తృత్వం అంటే తను చేస్తున్నాను అనేటటువంటి ఒక భావన, అటువంటి ఒక ఆంతరికమైన మనోగతమైన సుఖానుభవ రూపమైనటువంటి క్రియల సంబంధము నిమిత్తం చేసి సుఖభోక్తృత్వం అనే దాన్ని నిమిత్తం చేసి ఈ ఆంతరం తు కర్తృత్వం తత్సత్వేన అభిమన్యతే. తాను చేస్తూ ఉన్నాడు అని సత్వగుణముతో తెలుసుకుంటాడు జీవుడు. అంటే సత్వగుణము వలన జీవుడికి ఏదైతే సుఖము మొదలైనవి భోగం చేస్తాడో ఆ సుఖభోక్తృత్వం మొదలైనవన్నీ కూడా ఈ సత్వగుణము నిమిత్తకంగా తనకు కలుగుతుంది. ఇవి నావే అనేటటువంటి భావన కూడా ఆ సత్వగుణముతో తనకు కలుగుతుంది, అంటే స్వాతంత్రాభిమానం. ఇలా ఆంతరంగికమైన సుఖభోగాల్ని నిమిత్తం చేసి సత్వగుణం అనేది ఏదైతే ఉందో ఇది మనకు నానా రకాలుగాను కూడా మనోగతమైన సుఖానుభవ లక్షణమైన సుఖానుభవ రూపమైనటువంటి క్రియలతో సంబంధం చేసి సుఖభోక్తత్వాభిమానం, నేను సుఖాన్ని భోగిస్తున్నాను అనేటటువంటి ఒక స్వాతంత్రాభిమానాన్ని సత్వగుణం అనేది కలగజేస్తుంది. రజసాత్వభిమన్యేత కరణై కర్మకారణై. ఇక కారణకర్తత్వే ఇత్యదేవ రజకృత బంధ విషయ. రజస్సు అనేది ఏదైతే ఉందో అంటే రజోగుణం అనేది ఏదైతే ఉందో ఇది కరణై కర్మకారణై. కరణములు అంటే ఇంద్రియములు, కర్మేంద్రియములు అనేవి తీసుకోవాలి. ఇటువంటి కర్మములు కర్మేంద్రియాలు అనేవి ఏవైతే ఉన్నాయో మొత్తానికి క్రియాకర్తృత్వం, పనులు చేయడం, ఈ క్రియాకర్తృత్వం అనేది కలగజేసి నేనే చేస్తున్నాను అనే భావనని కలగజేస్తుంది రజోగుణం. సత్వగుణం
ఆంతరంగికమైన సుఖభోగాలలో స్వాతంత్రాభిమానాన్ని తెలియజేస్తుంది. రజోగుణం వీడు ఏవైతే కర్మములు చేస్తాడో, కర్తృత్వం అనేది కర్మములు అనేది చేస్తాడో ఆ కర్మములకి కర్తృత్వం అనేది నిమిత్తం చేసి తనే చేస్తున్నాడు అనే భావన కలిగేట్టు చేస్తుంది రజోగుణం. రజసాత్వభిమన్యేత కరణై కర్మకారణై శారీరం వేదనాద్యంతో తమసాయభిమన్యతే. ఇక శరీరానికి కలిగిన కష్టాలు వాత పిత్త కఫ ఇవే మొదలైనటువంటి శరీరంలో ఉండేటటువంటి ధాతువులు, ఆ ధాతువుల యొక్క వ్యత్యాసముతో శిరోభ్రమణము, ఉదరశూల ఇవే మొదలైనటువంటి ఏవైతే శరీరానికి సంబంధించిన రోగాలు అనేవి ఉన్నాయో అటువంటి శరీరానికి సంబంధించిన రోగాలని తనకే సంబంధించింది అనే భావనని కలగజేస్తుంది తమోగుణం. ఈ రకంగా తమోగుణం అనేది జీవుడిని దుఃఖాలు అనేవి ఏదైతే అనుభవానికి వస్తాయో అటువంటి దుఃఖాల యొక్క అనుభవ విషయంలో తనే అనుభవిస్తున్నాను అనేటటువంటి భావనని కలగజేస్తుంది తమోగుణం. శారీరం వేదనాద్యంతో తమసా యభిమన్యతే. నేను బాధపడుతున్నాను, నాకు హైరాణ అయింది, నాకు శ్రమ అయింది, అలసిపోయాను, ఇలాంటివి ఏవైతే ఉన్నాయిగా ఇవన్నీ శరీర ధర్మాలు. జీవుడికి అలసట లాంటివి ఏమి లేవు. కానీ శరీరానికి వచ్చిన ఆ ధర్మాలన్నీ కూడా తనవిగా భావిస్తాడు. తనవిగా భావించేట్టు చేస్తుంది తమోగుణం ఆ జీవుడికి. అకర్త కరణైర్హీనః శరీరేణ వివర్జితః నిత్యజ్ఞాత స్వరూపోసౌ గుణైరేవ అభిమన్యతే. అకర్త కరణైర్హీనః శరీరేణ వివర్జితః నిత్యజ్ఞాత స్వరూపోసౌ గుణైరేవ అభిమన్యతే. అకర్త కరణైర్హీనః శరీరేణ వివర్జితః నిత్యజ్ఞాత స్వరూపోసౌ గుణైరేవ అభిమన్యతే. మొత్తానికి సత్వరజ తమో గుణాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తనకు సంబంధం లేనటువంటి కర్తృత్వాభావం, అంటే అకర్త, కరణముల చేత కరణములు లేనివాడై ఉండడం, శరీరము లేనివాడై ఉండడం, నిత్యజ్ఞాత స్వరూపోసౌ నిత్యము కూడా జ్ఞానానందాత్మకమైన స్వభావము కలిగినవాడు జీవుడు. కానీ నిత్య జ్ఞానానంద స్వరూపానుభవం అనేది జీవుడిలో ఉన్నప్పటికీ కూడా ఆ జీవుడు సత్వరజ తమో గుణాల నిమిత్తముతో అకర్త కరణైర్హీన శరీరేణ వివర్జిత, తనకు కర్తృత్వం అనేది ఉంది. కర్తృత్వం లేదు, స్వాతంత్రాభిమానముతో కర్తృత్వం ఉంది అని భావిస్తాడు. ఈ రకమైనటువంటి అకర్త కరణైర్హీన శరీరేణ వివర్జిత నిత్యజ్ఞాత స్వరూపోసౌ గుణైరేవ అభిమన్యతే. మొత్తం శరీరం అనేది వివర్జితమైపోయినా, శరీరం అనేది లేకపోయినా, ఇవే మొదలైనటువంటి ఏవైతే నిమిత్తాలు ఉన్నాయో ఈ అన్ని నిమిత్తాలతో జ్ఞానానందాత్మకమైన స్వరూపం ఆ జీవుడికి ఉన్నప్పటికీ కూడా తను అటువంటి వాడివిని కాదు అని అనుకుంటాడు. ఏవం జీవ పరేణైవ ప్రేరిత సంస్కృతిం వ్రజేత్. ఇలా సత్వరజ తమో గుణాలను నిమిత్తం చేసి ఈ జీవుడిని అంటే పరమేశ్వరుడైన భగవంతుడు ప్రేరణ చేసి ఆ జీవుడిని సాంసారికమైనటువంటి బంధనాలలో సాంసారికమైన అవస్థకి పంపిస్తాడు. ఈ రకంగా సాంసారికమైనటువంటి అవస్థని పొందుతాడు జీవుడు. నపర సంస్కృతిం క్వాపి స్వాతంత్రాత్ అధికత్వతః ఏవం జీవపరో భిన్నౌ కిమన్యత్ శ్రోతుమిచ్చసి ఇది పాద్మే. నపర సంస్కృతిం క్వాపి స్వాతంత్రాత్ అధికత్వతః.
స్వాతంత్రాద్యధికత్వతః న పరః సంస్కృతిం క్వాపి. ఏ దేశకాలాల్లోనూ కూడా జీవుడికి స్వాతంత్రం అనేది లేదు. పరమ అస్వతంత్రుడు. అలాంటి నపర సంస్కృతిం క్వాపి స్వాతంత్రాదధికత్వతః. ఇలాంటి స్వాతంత్రం అనేది జీవుడికి ఏ అవస్థలోనూ ఏ సందర్భంలోనూ కూడా లేదు. ఆ సంసారావస్థ అనేది తనకు లేని స్వాతంత్రాభిమాన నిమిత్తముతో తనకు వస్తుంది. అధికత్వతః సర్వోత్తమత్వాదితి అనేన సర్వేషాం మమచేశ్వరిత్యేతస్య తాత్పర్యముక్తమితి జ్ఞేయం. మాయా వయునం జ్ఞానం ఇతి జ్ఞాననాంసు పాఠాత్. ఏవం జీవపరౌ భిన్నౌ కిమన్యచ్చోతుమిచ్చసి. ఈ రకంగా జీవుడు పరుడు అంటే భగవంతుడు వీడిద్దరూ కూడా భిన్నమైన వాళ్ళు. జీవుడికి స్వాతంత్రం లేదు, భగవంతుడికి స్వాతంత్రం అనేది ఉన్నది. జీవుడికి ప్రాకృతికమైన శరీరం, భగవంతుడికి అప్రాకృతికమైన శరీరం. ఇవన్నీ చూస్తే ఆ స్వాతంత్రం అనేది సంపూర్ణంగాను కూడా భగవంతుడి అధీనంలోనే ఉందే తప్ప జీవులలో కించిత్తు కూడా ఆ స్వాతంత్రం అనేది లేదు. ఇది విశేషంగా జీవుడు పరబ్రహ్మలో భేదం అనేది తెలియజెప్పడానికే ఉన్నటువంటి విషయం. ఏవం జీవ పరౌ భిన్నం. ఈ రకంగా జీవుడు మరియు పరుడు అంటే సర్వోత్తముడైన నారాయణుడు ఈ ఇద్దరిలోనూ కూడా భేదం అనేది ఉన్నది. జీవుడు అస్వతంత్రుడు, భగవంతుడు స్వతంత్రుడు అని ఈ రకంగా పద్మపురాణంలో చెప్పి ఉన్నారు. మాయనం పురుషం గుణ అని ఉంది. మాయనం అని అంటే జ్ఞానినం అని అర్థం. జ్ఞానం అనేది పొందినటువంటి జీవుణ్ణి కూడా బంధించి వేసేటటువంటి సందర్భం ఆ సత్వరజతమో గుణాలకి ఉన్నది. అటువంటి సత్వరజతమో గుణాలే జీవులని బంధించి వేస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకో. స ఏష భగవాన్ లింగైర్ త్రిభిరేతైర్ అధోక్షజః స్వలక్షిత గతిర్ బ్రహ్మన్ సర్వేషాం మమచేశ్వరః. స ఏష భగవాన్ లింగైర్ త్రిభిరేతైరధోక్షజః స్వలక్షిత గతిర్బ్రహ్మన్ సర్వేషాం మమచేశ్వరః. స ఏష భగవాన్ లింగైస్త్రిభిరేతైర్ అధోక్షజః. ఈ మూడు లక్షణాల ద్వారా పరమాత్ముడు అధోక్షజుడు సర్వోత్తముడైన వాడు పరమాత్మ అనేది మనకు తెలుస్తుంది. స్వలక్షిత గతిర్బ్రహ్మన్ తన యొక్క లక్షణాలకి అనుగుణంగా అటువంటి లక్ష్యమై ఉన్నవాడు ఆ పరమాత్మ. సర్వజీవరాశులకి బ్రహ్మదేవుడికి కూడా ఈశ్వర స్వామి అయినవాడు ఆ పరమాత్మ అని అంటారు. ఎటువంటి లింగములు? లింగములు అంటే చిహ్నములు, తెలియజెప్పేటటువంటివి. ఏదైనా ఒక చిహ్నాన్ని చూస్తే మనకు ఉన్నటువంటి గుర్తుకొస్తుంది కదా, అలా ఆ లక్షణాలని ఆ చిహ్నాలని తెలియజెప్పేటటువంటిది ఏదైతే ఉందో అంటే చిహ్నాల ద్వారా ఏదైతే భగవంతుడి గురించి తెలియజెబుతాయో వాటిని లింగాలు అని అంటారు. ఇలా భగవంతుడి గురించి తెలియజెప్పేటటువంటి చిహ్నాలలో త్రిగుణై మూడు గుణాలు అనేవి ఉన్నాయి. ఏతైర్లింగై సత్వరజ తమో గుణాలు అనబడేటటువంటి యొక్క నిమిత్తంతో వాటిని తన అధీనంలో పెట్టుకొని ఉన్నాడు అనే భావనతో ఆ భగవంతుడికి ఈ సర్వోత్తమత్వం అనేది తెలియబడుతుంది. స్వప్రసాదాజ్జీవేన లక్షితగతి స్వప్రసాదాదిమం జీవ పశ్చేత్తేన స్వలక్షిత. ఇటువంటి పరమాత్ముడి యొక్క అనుగ్రహం విశేషంగా నేను ఈ జీవుడికి కనిపించాలి అనేటటువంటి ఒక భక్తి, అంటే ఆ జీవుడి యొక్క భక్తి భావన, భక్తవాత్సల్యం భగవంతుడి విషయంలో. అలాంటి భక్తవాత్సల్యం అనేది ఏదైతే భగవంతుడి విషయంలో ఉన్నదో ఆ భక్తవాత్సల్యం అనే దాన్ని నిమిత్తం చేసి
స్వప్రసాదా జీవేన రక్షితగతి. తన యొక్క అనుగ్రహంతో జీవుడికి తను తెలుస్తాడు. స్వప్రసాదాదివం జీవ పశ్యేత్తేన స్వలక్షిత ఇది షాడ్గుణ్ణే. ఇలా ఆ పరమాత్ముడు సత్వరజ తమో గుణాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ సత్వరజ తమో గుణాలు అనే వాటిని నిమిత్తం చేసి సాధన చేసుకోవడానికి వీలు చేసి తన యొక్క ప్రసాదం తన యొక్క అనుగ్రహ విశేషముతో ఈ రకంగా ఆ, భగవంతుడు ఆ, జీవుడికి తెలియబడతాడు. దీనికి కొంచెం వివరణ అనేది ఇస్తారు ఆచార్యుల వారు, యాదవాచార్యుల వారు. అత్రాయం వివేక సత్వగుణో జ్ఞానపదోదిత జ్ఞానేంద్రియాణ్యాశ్రిత్య కరణైర్జ్ఞానేంద్రియైర్యత్కర్తత్వం తత్తద్విషయ సాక్షాత్కారజన్య సుఖభోక్తత్వ రూపం తస్మిన్ విషయే బధ్నాతి. మొత్తానికి సత్వగుణం, తమోగుణం, రజోగుణం అనే మూడు ఇవి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి లక్షణాలు, చిహ్నాలు. ఎలా అన్నదాన్ని చెబుతారు. సత్వగుణం అనేది జ్ఞానపదముతో తెలుపబడినటువంటి జ్ఞానేంద్రియాలు. ఆ జ్ఞానేంద్రియాలని ఆశ్రయించుకొని తత్తద్విషయకమైన అంటే ఆ జ్ఞానేంద్రియాలకి ఏదైతే విషయం ఉన్నదో ఆ విషయాన్ని అనుభవింపజేస్తూ ఈ రకంగా సత్వగుణం అనేది బంధనం చేస్తుంది జీవుడికి. అంటే మొత్తానికి ఈ సుఖాలన్నీ కూడా నావే అనేటటువంటి భావనని కలగజేసి అతన్ని బంధించి వేస్తుంది. రజోగుణం కర్మలు మొదలైనవన్నీ కూడా చేయించి ఆ కర్మలు చేసే సందర్భంలో నేనే చేస్తున్నాను అనే భావనని కలగజేస్తుంది ఈ రజోగుణం. ఇక తమోగుణం అనేది ద్రవ్యము, పదము, పదార్థములు, శరీరము ఇవే మొదలైనవి ఏవైతే ఉన్నాయో వీటిని మనవి అని మనం భావిస్తాం. అలాంటి భావనని మనకు కలగజేస్తుంది ఈ తమోగుణం అనే మాటని చెబుతారు. ఏతైర్బంధకతయా పూర్వముక్తైస్త్రిభిః సూక్ష్మై సత్వాది గుణైర్లింగై సూక్ష్మరూపేణ స్వజ్ఞాపకైర్ అధకృతాక్షజోపి జీవ ప్రయత్న ద్రష్టుం అయోగ్యోపి ఇది యావత్. మొత్తానికి ఈ సత్వరజ తమో గుణాల యొక్క స్థూల భాగం మనకు బంధనాన్ని కలగజేస్తుంది. కానీ సూక్ష్మ సత్వం, సూక్ష్మ రజోగుణం, సూక్ష్మమైనటువంటి తమోగుణం అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి ఆ భగవంతుడి సాక్షాత్కారానికి కారణమవుతాయి. మొత్తానికి జీవుడి యొక్క ప్రయత్నానికి భగవంతుడు కనిపిస్తాడు అనే అభిప్రాయం కాదు. జీవుడి ప్రయత్నానికి కనిపించకపోయినా తన అనుగ్రహం అనేది జీవుడికి కలగజేసి తన అనుగ్రహంతోనే తన అచింతాద్భుత శక్తితోనే ఆ జీవుడికి దర్శన భాగ్యాన్ని కలగజేస్తాడు. అతడిలో సూక్ష్మ సత్వం మొదలైనవన్నీ ఉంటే ఇలాంటి ఆ జీవులను మోక్షానికి తీసుకెళ్లేటటువంటి సూక్ష్మ సత్వగుణం అనేది ఏదైతే ఉందో అది భగవంతుడి చేత ప్రేరేపింపబడి జ్ఞానేంద్రియాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞానేంద్రియాల ద్వారా హరి విషయకమైనటువంటి శబ్దస్పర్శ రూపరస గంధాదుల యొక్క భోగాన్ని కలగజేస్తుంది. అంటే జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి శబ్దస్పర్శ రూపరస గంధాలని కలగజేస్తాయి. కానీ సూక్ష్మమైన సత్వం ఇది మన జ్ఞానేంద్రియాల ద్వారా భగవంతుడి గురించి తెలుసుకోవడానికి వీలు చేసి ఇస్తుంది. సూక్ష్మమైన రజోగుణం భగవత్ విషయకమైనటువంటి కర్మానుష్ఠానం చేసేటటువంటి ప్రేరణని కలగజేస్తుంది. సూక్ష్మమైనటువంటి తమోగుణం అనేది ఏదైతే ఉందో ఈ సూక్ష్మ తమోగుణం అనేది శరీరాన్ని ఆశ్రయించి భగవంతుడి ప్రీతికి కారణమైన ఉపవాసాది మొదలైనటువంటి కష్టములు అవి కష్టసాధ్యాలే కదా. అలాంటి ఉపవాసాది తపోజనిత వేదనాదికం ఉత్పాదయన్ హరిజ్ఞాన సాధకో భవతి. ఇటువంటి ఈ సూక్ష్మ తమోగుణం మనకు
కష్టాన్ని కలగజేసి, అంటే పుణ్యాన్ని కలగజేసేటటువంటి ఉద్దేశంతో కష్టాన్ని కలగజేసి మనకు మహాపుణ్యాన్ని కలగజేస్తుంది తమో గుణం. కాబట్టి అవే మనకు మోచకాలు కూడా ఉంటాయి, మనకు బంధకాలు కూడా ఉన్నాయి. భగవాన్ సర్వజీవేభ్యో భిన్నస్తేషాం ఈశ్వరః యత ఏవం బంధకో మోచకశ్చాతో భగవాన్ సర్వ జీవేభ్యో భిన్నస్తేషాం ఈశ్వరః స్వస్య స్వర్వాంత భావేపి నారదస్య శంకా పరిహారాయ మమ చైతి విశేష్యం. మొత్తానికి సత్వరజ తమో గుణాలు అవి స్థూల రూపంలో ఉంటే, స్థూలమైన సత్వం మనం అనుభవించే సుఖాలన్నీ కూడా మనవే అనే భావనని కలగజేసి సంసార బంధనాన్ని కలగజేస్తుంది. స్థూలమైనటువంటి రజోగుణం ఇది నానా రకాలుగా క్రియాకలాపాలు అనేవి చేయించి, ఆ క్రియాకలాపాలు చేసే సందర్భంలో నేనే చేస్తున్నాను అనే స్వాతంత్రాభిమానాన్ని కలగజేసి తద్వారా బంధనానికి కారణమవుతుంది స్థూలమైనటువంటి రజోగుణం. స్థూలమైనటువంటి తమో గుణము కూడా శరీరానికి సంబంధించిన నానా రకాలుగా కష్టాల యొక్క అనుభవాన్ని కలగజేసి, ఆ కష్టాల యొక్క అనుభవం అనేది అనుభవించేట్టు చేస్తుంది ఈ స్థూలమైనటువంటి తమో గుణం. ఈ స్థూలమైన సత్వరజ తమో గుణాలు మనకు సంసార బంధకాలుగా మారితే, అవే సూక్ష్మ అవస్థలో ఉంటే మనకు సంసార మోచకాలుగాను కూడా మారుతాయి. ఇలా స్థూలమైన సత్వగుణం లౌకికమైన శబ్దస్పర్శ రూపస గంధాదుల ఆస్వాదనలో మునిగిపోయేట్టు చేసి, తద్వారా ఆ రకమైనటువంటి అనుభూతిని కలగజేసి స్వాతంత్రాభిమానాన్ని మనకు ఇస్తుంది. కానీ సూక్ష్మమైన సత్వగుణం అలా కాదు. సూక్ష్మమైన సత్వగుణం శబ్దస్పర్శ రూపస గంధాదులు అనబడే విషయాలు ఏవైతే జ్ఞానేంద్రియాలకు ఉన్నాయో అవి భగవత్పరంగా మనకు కలగజేసి తద్వారా మహాపుణ్యాన్ని కలగజేస్తుంది సూక్ష్మమైన సత్వగుణం. స్థూల రజోగుణం లౌకికమైన కార్యకలాపాలకని మనకు ప్రేరణని చేస్తే, సూక్ష్మమైన రజోగుణం భగవత్ సంబంధి అయినటువంటి క్రియాకలాపాలు చేయడానికి ప్రేరణని ఇస్తుంది. స్థూలమైన తమోగుణం అనేది నానా రకాలుగా సాంసారికమైన దుఃఖాలకి కారణమైతే, సూక్ష్మమైనటువంటి తమోగుణం ఉపవాసము, తపస్సు ఇవే మొదలైనటువంటి శారీరకమైనటువంటి వేదనలు, శారీరకమైనటువంటి కష్టాలు వాటిని ప్రేరణ చేసి, అంటే ఆ కష్టాలని కలగజేసి మనకు మహాపుణ్యాన్ని సంపాదించేట్టు చేస్తుంది. స్పష్టంగా చెప్పాలి అంటే, ఇప్పుడు ఏకాదశి ఉపవాసం చేస్తాం. ఏకాదశి ఉపవాసం అంటే అది చాలా కష్టదాయకమే, కానీ చెయ్యాలి అనే ఆలోచన వస్తుంది కదా. కోరి కష్టాన్ని ఎందుకు తెచ్చుకుంటాం అంటే, సూక్ష్మమైనటువంటి తమోగుణం యొక్క ప్రభావం అది సూక్ష్మంగా ఉంటే మనకు ఏకాదశి ఆది ఉపవాసాలు చేయించి మహాపుణ్యాన్ని కలగజేస్తుంది. ఇది తమోగుణంలో ఉండేటటువంటి సామర్థ్యం అనేటటువంటి విషయాన్ని చెబుతారు ఆచార్యులు వారు. కాలం కర్మ స్వభావశ్చ మాయేషో మాయయా స్వయా ఆత్మన్ యదర్చయా ప్రాప్తం విబుభూషురుపాదదే. కాలం కర్మ స్వభావశ్చ మాయేషో మాయయా స్వయా ఆత్మన్ యదృచ్ఛయా ప్రాప్తం విబుభుషుర్ ఉపాదదే. కాలము, కర్మ, స్వభావం ఆత్మన్ యదృచ్ఛయా ప్రాప్తం. ఆ జీవుడికి నానా రకాలుగాను కూడా భగవత్ సంకల్పానికి అనుగుణంగా కాలకర్మ స్వభావాలు అనేవి ప్రాప్తిస్తాయి. స్వయా మాయయా స్వశక్త్యా, ఆ పరమాత్ముడు తన యొక్క మాయాశక్తిని ఉపయోగించుకొని మనకు ఈ కాలకర్మ స్వభావాలు అనేవి ఏవైతే ఉన్నాయో మనకు సంబంధించి వాటిని మనకు కలగజేస్తాడు. యత్రాన్య దేహత్వ భావ స్యాద్ ఈశ్వరేచ్ఛాదినా వినా
తదిచ్ఛాహి ఎదర్ఛా స్యాదతస్తత్ర ఎదర్ఛయా ఇది బ్రహ్మతర్కే. మొత్తానికి ఎదర్ఛయ అంటే యాదృచ్ఛికం అనే అర్థాన్ని అందరూ అనుకుంటారు. కానీ అది తప్పు అని ఆచార్యుల వారు ఇక్కడ తాత్పర్యంలో చెబుతారు. యత్రాన్యహేత్వభావః, ఎటువంటి సందర్భాల్లో మరొక కారణం అనేది లేదు. భగవంతుడి ఇచ్ఛ అనేదే ఒకటి కారణం. అటువంటి భగవంతుడి యొక్క ఇచ్ఛ అనబడేటటువంటి కారణం అనేది ఏదైతే ఉందో, ఆ కారణం అనేది ఏదైతే ఉందో దాన్ని ఎదర్ఛ అని అంటారు. అంటే వేరే కారణం లేదు, భగవంతుడి సంకల్పం ఒకటే మనం చెప్పవచ్చు. భగవంతుడి ఇచ్ఛ అనేది ఒకటి కారణంగా మనం చెప్పాలి. అలాంటి సందర్భాలు ఏవైతే ఉంటో వాటిని యాదృచ్ఛయ అని అంటారు. అంటే ఏ నిమిత్తం లేకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు యాదృచ్ఛికంగా. అంటే వెనక ముందు ఏ నిమిత్తం లేవు, అలా వెళ్ళడానికి భగవంతుడి ఇచ్చే కారణం అనేది అర్థం చేసుకో. కాలకర్మ స్వభావాది నిత్యయా ఈశేచ్ఛయా సదా ప్రాప్తమేవ విశేషేణ శిష్యాదౌ ఉన్నయత్యజ ఇతి చ. ఇక కాలకర్మ స్వభావాలు ఇవి నిత్యయా ఈశేచ్ఛయా సదా, నిత్యము కూడా భగవంతుడి యొక్క ఇచ్ఛ సంకల్ప శక్తితో నిమిత్తమై ప్రాప్తమేవ విశేషేణ శిష్టాదు ఉన్నయత్యజ, శిష్ట్యాదులలో ఉపయోగించుకుంటాడు భగవంతుడు. అంటే మొత్తానికి ఈ రకంగా సృష్టి చేయాలి అంటే ఆ కాలానికి తగ్గట్టు అటువంటి సృష్టి చేస్తాడు. వసంత ఋతువులో ఒక రకమైన పుష్పాలు, ఫలాలు, వేసవి కాలంలో మామిడి పళ్ళు, చలికాలంలో నేరేడు పళ్ళు, ఇలా ఏదైతే కాలానికి తగ్గట్టు ఉన్నదో అటువంటి కాలానికి తగ్గట్టు లేదా కర్మలకు తగ్గట్టు స్వభావానికి అనుగుణంగా నిత్యము కూడా భగవంతుడి ఇచ్ఛ అనే దాన్ని నిమిత్తం చేసి ప్రాప్తమేవ విశేషణ శిష్టాదు ఉన్నయత్యజ, ఈ శిష్ట్యాదులలో ఉపయోగించుకుంటాడు పరమాత్ముడు. అంటే కాలకర్మ స్వభావాలు, జీవుల యొక్క స్వభావాలు, కాల కర్మ మొదలైనవన్నీ నిమిత్తం చేసి ఆ రకమైనటువంటి సృష్టిని చేస్తాడు భగవంతుడు అనే మాటని చెబుతా. తథాచ శృత్యాది ప్రసిద్ధాని అనాదిత ఏవ స్వాధారతయా స్థితాని అని కాలాది కరణాన్ని తాని స్వేచ్ఛ ఏవ ఉపాదాయ సృష్టౌ ఉన్ముఖీ చకార అతో న కాలాద్యుపాదానే స్వాతంత్ర హానిరితి భావ. ఈ కాల కర్మ స్వభావాలు కూడా నిమిత్తం చేసి ఆ రకమైన సృష్టిని చేస్తాడు. సత్వరజ తమో గుణాల్ని నిమిత్తం చేసి కాల గుణాలకి, కాల కర్మ, జీవుల కర్మ వాళ్ళ యొక్క స్వభావానికి తగ్గట్టు అటువంటి సృష్ట్యాదులన్నీ కూడా చేస్తాడు భగవంతుడు. విబుభూషు బహుదా బుభూషు అంటే నానా రకాలుగాను కూడా భోగించాలి అని భగవంతుడికి సంకల్పం కలిగి ఈశో బఫ్ఫీ పురఃసృష్ట్వా తత్రైవ బహురూపతాం తత్తన్నియామకతయా ప్రాప్తం కాలాద్యుపాదద ఇతి చ. సర్వసామర్థ్యోపేతుడైన భగవంతుడు చాలా స్థానాల్లో తను ఉండాలి అని భావించి సర్వతంత్ర స్వతంత్రుడైన పరమాత్ముడు బఫ్ఫీ పురః సృష్ట్వ, చాలా రకాలుగాను కూడా, ఎన్నో రకాలుగాను కూడా పురః శరీరాల్ని సృష్టి చేసి వాటిలో బహురూపాలను ధరించి తత్న నియామకతయ, ఆ శరీరాల యొక్క నియామకుడై తను కాలాదుల్ని ఉపయోగించుకొని దానికి తగ్గట్టు నియామకత్వాన్ని చూపిస్తాడు. అంటే కాల కర్మ స్వభావాలకు అనుగుణంగా మనకు, మన శరీరానికి ఏ ప్రేరణని కలగజేయాలో ఆ ప్రేరణని కలగజేస్తాడు. మొత్తానికి తన ఇచ్చకి తగ్గట్టే చేస్తాడు. కాబట్టి కాల కర్మ స్వభావాలు చూసుకొని భగవంతుడు చెయ్యాలి అనేది లేదు. కాల కర్మ స్వభావ వీటిని నిమిత్తం చేసి
వాటికి అనుగుణంగా పరమాత్ముడు జీవుల యొక్క పలు రకాలుగాను కూడా ప్రేరణ అనేది కలగజేస్తాడు ఆ భగవంతుడు అనేటటువంటి మాటని చెబుతారు. ఇలా యదృచ్ఛ అంటే ఏ నిమిత్తము లేకుండా ఎవరికి ఏమైందో అని తెలియకుండా అలా ఆ పని చేసుకుంటూ వెళితే అది భగవద్ ఇచ్ఛతోనే ఆ పని జరుగుతూ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. దానికే యదృచ్ఛ అనే దానికి ఆ రకమైన అర్థాన్ని చెప్పారు. ఇక చాలా శరీరాల్లో ఉంటూ తను పలు రకాలుగా భోగం చెయ్యాలి అని భావించిన భగవంతుడు ఆ పలు రకాల సృష్ట్యాదులను చేసి వాటికి కాల స్వభావ కర్మలకు అనుగుణంగా ఉపభోగం అనేది చేస్తూ వాటిలో రమమానుడై హాయిగా తన విహార క్రీడలన్నీ కూడా చేస్తాడు ఆ భగవంతుడు. ఇది కేవలం నీకు మాత్రమే కాదు, నా పరిస్థితి కూడా ఇంతే. ఈ రకంగా నాలోనూ కూడా భగవంతుడు ఈ రకంగా కాలకర్మలను చూసి నాకు సృష్టి స్థితి సంహారం మొదలైనవన్నీ కూడా కలగజేస్తాడు ఆ భగవంతుడు అనేటటువంటి మాటని ఇక్కడ చెబుతారు. ఈ రకంగా ఇవాల్టికి మనం భాగవత తాత్పర్యాన్ని ఇంతటితో సమాప్తి చేద్దాం. రేపు మళ్ళీ ముందు శ్లోకాల్లో బ్రహ్మదేవుడు ఏం చెప్పారు అన్న దాన్ని రేపు తెలుసుకున్నాం. ఇవాటికి కృష్ణార్పణమస్తు.